ఇండియాలో ఉంటే సాయంత్రం 5 అయ్యేసరికి సమోసాలు, కర్రీ పఫ్‌లు, పానీపూరీలు అనుకుంటూ తినేవాళ్ళం. మరి యూఎస్ వచ్చాక అవన్నీ మిస్ అయితున్నా అని అనుకుంటున్నారా? మేము కూడా అప్‌గ్రేడ్ అయ్యామమ్మా. మా దగ్గర ఇండియన్ రెస్టారెంట్‌లొచ్చాయి. మంచిగా ఈవినింగ్ అయితే సమోసా చాటు, పావు బాజీ అనుకుంటా మాకు కూడా అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ యూఎస్ ఏం తక్కువ కాలేదు ఇండియాకి. మా ఫ్రెండ్‌తో ఇండియన్ రెస్టారెంట్‌కి వచ్చి ఇట్లా స్నాక్స్ తింటూ వ్లాగ్ తీస్తూ మీతో ఇట్లా చెప్పాలని మంచిగా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను. ఇప్పటివరకు మొత్తం బాగానే ఉండింది. కానీ కర్రీ పఫ్ తిందామని ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే హే $2 బొక్క అని ఇన్నర్ వాయిస్ వినిపించింది. సరే తర్వాత పావుబాజీ తిందాం అనేది నోట్లో పెట్టుకోగానే క్యాన్లోంచి తీసిన టొమాటో పేస్ట్ని ఉప్పు కారం లేకుండా జస్ట్ అలా వేడి చేసి ఇచ్చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా పాప్డి చాట్ గురించి మీరు అడగద్దు, అదో పెద్ద కళాఖండం. ఎంత యూఎస్లో ఇండియన్ ఫుడ్ దొరికినా మన ఇండియాలో ఉండే టేస్ట్కి మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వక్కర్లేదు, అట్లీస్ట్ కాస్త ఉప్పు కారాలన్నా తగలేయండ్రా అందులో, అది కూడా లేకుండా చప్పగా చేసిస్తారు. అమెరికన్స్ కూడా తినాలి కదా, అందుకని మసాలా తక్కువ వేస్తున్నాం అంటారు. మసాలా తక్కువ వేయండి పర్లేదు, మరి ఇలా చప్పగా చేయకండి, వాళ్ళు కూడా తినరు. ఏ మాట కామాట ఫుడ్ విషయంలో ఇండియాని ఎవ్వరూ మించలేరు.